అయిన దేవా మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు నీ సింహాసనం ముందు వస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఆఖరి వారంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో పెట్టావు, ఉంచి మమ్మల్ని ఆశీర్వదించావు. దాన్ని బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలు మీ స్వరాన్ని వినబోతుండగా మీ బిడ్డలు చెవులు తెరవండి, వాళ్ళ హృదయాలు తెరవండి. మీ స్వరాన్ని విని మీ అద్భుతమైన కార్యాలు రుచి చూడలాగిన మీ అద్భుతమైన కార్యాన్ని చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదివి మనము ధ్యానిద్దాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హగ్గై గ్రంథములో అద్భుతమైన ఒక వాగ్దానాన్ని దేవుడు మన కొరకే ఇచ్చి ఉన్నాడు. ఈ అద్భుతమైన ఒక వాగ్దానంలో ఉన్న విషయాన్ని మనము చూస్తే, ఈ వాగ్దానంలో 2 రకాలైన విషయాలు మనము నేర్చుకుంటున్నాం. ఒకటి ఏంటంటే ఫలించని పరిస్థితి. కొట్టులో ధాన్యము లేదు, ఇంకా ద్రాక్షరసమైన కానిని అజలగా ఒలివ చెట్లు కానీ లేకుంటే దానిమ్మ చెట్లు ఫలం ఇవ్వని పరిస్థితిలో ఉన్నా కూడా నేనేం చేయబోతున్నానంటే మిమ్మల్ని అందరినీ కూడా ఈ దినము మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఒక అద్భుతమైన వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు అద్భుతమైన ఒక వాగ్దానం మీకు ఇచ్చి ఉండొచ్చు. ఆ వాగ్దానం నా జీవితంలో ఇంతవరకు నెరవేర్చబడలేదు, ఇంతవరకు నేను ప్రార్థన చేసిన ప్రకారము నా జీవితంలో జరగలేదు. నాకు అపజయం తర్వాత అపజయం వచ్చింది, నష్టం తర్వాత నష్టం వచ్చింది, మా కుటుంబంలో మరణించారు, నేను వ్యాధి కలిగి ఉన్నాను, బలహీనత కలిగి ఉన్నాను, ఇది ముందు ఎప్పుడు చూడని అప్పులు బాధలు, ఉద్యోగం లేని పరిస్థితి, బహు కన్నీళ్లు, బాధ, వేదన, దుఃఖము ద్వారా మిగిలి ఉన్నారేమో. ఈ సంవత్సరం కూడా బిడ్డలు లేని పరిస్థితి, ఎంతో అవమానంతో మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుడు మీకు వాగ్దానం ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మీ పరిస్థితి ఎలాగున్నా కూడా, మీరు ఎలాంటి పరిస్థితిలో మీరు ఫలించకున్న పరిస్థితిలో ఉన్నా కూడా మన దేవుడు ఆయన నేటి దినం నుంచి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మన దేవుడు 2015 సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత నేను ఆశీర్వదిస్తానని చెప్పట్లేదు, కానీ ఈ దినము మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తానని అద్భుతమైన ఒక వాగ్దానాన్ని దేవుడు ఈ వారమందు మనకి దయచేస్తున్నాడు. చాలా సార్లు అనుకుంటాం మన జీవితం ఇంకా ముగింపు వచ్చేసింది, ఇంకేమీ లేదు అనుకోవచ్చు, కానీ అలాంటి సమయంలోనే దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు మన పట్ల చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ లోకములో అన్ని రకాలైన అపజయాలు పొందుకున్న తర్వాత ఇంత మటుకు చాలుమని చెప్పినప్పుడు అప్పుడే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని మన పట్ల ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎలియాని దేవుడు పిలిచాడు. ఎలియాతో దేవుడు మాట్లాడినప్పుడు, దేవుని స్వరాన్ని విన్నప్పుడు, మొదటి రాసుల గ్రంథము 17వ అధ్యాయంలోకి వచ్చి చూసినప్పుడు దేవుడు ఎలియాతో మాట్లాడాడు. ఎలియాతో మాట్లాడి, నువ్వు ఆహాబు రాజు ముందు వెళ్ళి నేను చెప్పిన మాటలు చెప్పమన్నాడు. అద్భుత రీతిగా ఎలియా వెళ్ళాడు, అక్కడ మాట్లాడాడు. మీరు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు కనుక ఈ యొక్క దినము నుంచి ఈ దేశంలో వర్షము రాదు అనే విషయాన్ని ఆ దినమందు తెలియపరచడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఒక భయంకరమైన స్థలము, యోర్దాను నది పారుతున్న అలాంటి ఒక స్థలముకి వెళ్ళి అక్కడ దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. ఇంకా అయిపోయింది, పట్టణం విడిచిపెట్టాం, మన గ్రామం విడిచిపెట్టాం, మన కుటుంబాన్ని విడిచిపెట్టాం, అందరిని విడిచిపెట్టి దేవుడు చెప్పాడని చెప్పి ఇలాంటి యోర్దాను నది పారుతున్న ఒక ప్రాంతంలో, ఒక అడవి ప్రాంతంలో నేను జీవిస్తూ ఉన్నాను. ఇంకేముంది నా జీవితము, అందరూ మనుషులంతా కూడా పట్టణాల్లో జీవిస్తుంటే అయితే నేను మాత్రము ఒక ఎడారు లాంటి జీవితము, ఒక అడవి లాంటి జీవితంలో జీవిస్తున్నానని ఆ యొక్క ఎలియా బాధపడి ఉండొచ్చు. ఎలియాతో దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటంటే, నేను నీకు కాకిని పంపించి నేను నిన్ను పోషిస్తానని వాగ్దానము ఆ దినమందు జీవం కలిగిన దేవుడు ఆయన ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎప్పుడైతే ఆయన ఏ వాగ్దానము కానీ ఆయన ఇచ్చినట్లయితే ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే ఒక అద్భుతమైన దేవుడుగా ఉన్నాడు. ఈ లోకములో మానవులు వాగ్దానాలు చేస్తారు, కానీ ఆ వాగ్దానాలు సరైన వాగ్దానములుగా ఉండవు.
చాలా మంది చాలా మాటలు చెప్తారు, ఆఖరిగా వాళ్ళ జీవిత విధానము చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీరు ఎలాగున్నను మన దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ఆయన చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే దాని ప్రకారమే ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఏలియా ఒకవేళ యోర్దాను నది పారుతున్న ప్రాంతానికి వెళ్ళకున్నట్లయితే ఆ దినము తప్పనిసరిగా కాకి ద్వారా ఏలియా పోషించబడనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో ఆ వాగ్దానం గురించి మీరు కన్నీటితో దేవుని మొరపెట్టాలి. దేవా, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో మీరు నెరవేర్చాలని ప్రార్థన మీరు చేయాలి. దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలకు ముందు దేవుడు నాతో మాట్లాడి ఒక అడవి ప్రాంతానికి వెళ్ళమన్నాడు. నేను నా బృందం ఒక 7గురిమి ఆ యొక్క ప్రయాణమై వెళ్ళాం. ఆ యొక్క కుప్పము ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కుప్పం నుంచి ఇంకొక బస్ తీసుకోవాలి. దేవుడు అన్నాడు, ఈ బస్ స్టేషన్ లో ప్రభా ఏ బస్ ఎక్కాలన్నప్పుడు నాయనూర్ అని దేవుడు మాట్లాడాడు. ఆ పైన చూస్తే నాయనూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఆ గ్రామం వెళ్ళాలంటే మెయిన్ రోడ్ మీద ఆపేస్తారు. ఆ మెయిన్ రోడ్ నుంచి చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. అడవి ప్రాంతంలో, అడవి మధ్యలో వెళ్ళాలి. బస్సులు లోపలికి వెళ్ళవు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, అలాగ నడుచుకుంటూ అడవి మధ్యలో ఒక మట్టి త్రోవలో వెళ్తూ ఉన్నాము. అక్కడుండే ప్రజలు మమ్మల్ని చూస్తూనే చాలా ప్రేమతో ఆహ్వానించారు. అక్కడ నెమిళ్ళు, ఏనుగులు, చాలా రకాలైన మృగాలు ఉంటాయంట. అలాంటి ప్రాంతానికి దేవుడు నడిపించాడు. ఆ ప్రజలు మమ్మల్ని చూస్తేనే చాలా ప్రేమతో ఆహ్వానించారు, చాలా సంతోషించారు అనమాట. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రజలకి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు, చాలా ఆనందించారు. ఆ రాత్రి కాల సమయమందు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ స్కూలు పనిచేయదనమాట. ఆ యొక్క గవర్నమెంట్ స్కూలు ఆ యొక్క వరండాలో పడుకున్నాము రాత్రంతా. మరుసటి రోజు ఉదయం లెగిసి ఆ యొక్క చిన్న పిల్లలందరూ కూడా సువార్తని ప్రకటించాం. కొన్ని వందల మంది పిల్లలు వచ్చేసారు. చాలా అద్భుతంగా ఉన్నది. మేము బయలుదేరేటప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసా, మా బంధువులు కూడా రారండి మమ్మల్ని చూడడానికి, మీరు ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చారు, మిమ్మల్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం, మాకు ఎవరైనా ఒక పాస్టర్ గారిని పంపించండి, మేము ఇంకనూ యేసే గురించి తెలుసుకోవాలని దాహము కలిగి ఉన్నామని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఆలోచించి చూడండి, దేవుడు మనల్ని ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడ దేవుని చిత్తాన్ని మనము చూస్తాము. దేవుని బిడ్డలారా, కాబట్టి ఎలియాని దేవుడు ఆ యోర్దాను నది పారుతున్న ప్రాంతం వెళ్ళమన్నాడు. ఆ యొక్క ఉదయకాలము సాయంకాలము అద్భుత రీతిగా కాకి మాంసమును రొట్టెను తీసుకుని వచ్చేది. చక్కగా తిన్న తర్వాత యోర్దాను నది పారుతున్న నీటిలో ఆయన తాగి సుఖించేవాడంట. దేవుడు ఏమి చెప్పాడో దాని ప్రకారం ఎలియా చేశాడు. ఒకవేళ ఎలియా యోర్దాను నది పారుతున్న ప్రాంతము కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఆయన పరిస్థితి ఏమై ఉండాలని ఒకసారి మీరు ఆలోచించి చూడండి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే ఒక అద్భుతమైన దేవుడిగా ఉన్నాడు. మీరు మొదటి రాసుల గ్రంథము 19వ అధ్యాయంకి వచ్చినప్పుడు అక్కడ అద్భుతమైన ఒక కార్యాన్ని చూడొచ్చు. ఎలియా కన్నీటితో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. ఎలియా జీవితంలో దేవుడు అనేక అద్భుత కార్యాలు చేశాడు. జారేపాతు విధవరాలు ఇంట్లో అద్భుత కార్యం చేశాడు. విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు అబ్బాయిని లేపాడు. చాలా అద్భుతమైన పరిచర్య చేశాడు. కర్మేల్ పర్వతం మీద ఆ యొక్క బలిపీఠం పెట్టాడు, బలిపీఠం స్వీకరించాడు. అయితే ఆయన 19వ అధ్యాయంకి వచ్చినప్పుడు 4వ వచనం చదివిందాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా, ఎలియా మొర పెడుతున్నాడు జీవం కలిగిన దేవుణ్ణి. ఏమని మొర పెడుతున్నాడు? దేవా, నా పితరుల కన్నా నేను గొప్పవాణ్ణి కాదు, ఇంత మట్టుకు చాలుము, నా ప్రాణాన్ని తీసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో బహు కష్టకరమైంది ఏది అని అడిగారు అనుకోండి, ఒక ధనవంతుడిగా పేదవాడిగా ఉండడం కాదు, దేవుని చిత్తానుసారంగా నడవడం అనేది బహు కష్టకరమైనది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా కష్టమైంది ఏం తెలుసా? ఒక క్రైస్తవుడు నీతిమంతమైన మార్గంలో నడవడము అది బహు కష్టమైంది. అందుకని కీర్తనకారుడు 143వ కీర్తన అక్కడ చదివినాం. ఏమని ఉంటున్నాడు? ఈ భూమిలో జీవిస్తున్న ఒకడు నీతిమంతుడు లేడు. ఆలోచన చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏక క్రైస్తవుడిగా ఒక నీతిమంతుడిగా జీవించాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు మనకి వస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా.
కాబట్టి ఎలియా జీవితంలో భయంకరమైన కన్నీటిలో ఉన్నాడు, భయంకరమైన వేదనలో ఉన్నాడు. ఆయన వేదన అంతా ఏంటంటే, దేవా ఇంత మట్టుకు చాలుము, నా ప్రాణాన్ని తీసుకో ప్రభా, నన్ను ప్రభా నా ప్రాణాన్ని తీసుకొని ఆయన బిగ్గరగా దేవుని మొరపెడుతున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించి చూడండి, మన దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించి వెంటనే ఎలియాని తీసేసుకున్నాడా? లేదు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆ యొక్క ఫలించని పరిస్థితిలో ఉంటాము. ఈ వాగ్దానం హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారము అక్కడ ఫలించని పరిస్థితి చూడొచ్చు, ఫలించలేని జీవితం చూడొచ్చు. మీలో కూడా ఫలదర్పమైన జీవితం లేకునే ఈ రోజు కూడా ఈ సంవత్సరం అంతా చేసిన ప్రార్థనని మరలా చేశారని మీరు ఆలోచన కలిగి ఉండొచ్చు. అయితే ఒక విషయం నేను గుర్తు చేస్తున్నాను, మన దేవుడు నేటి నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవైపు ఎలియాని చంపడానికి జెజబెలు ఆవిడ ఒక నియమం పెట్టింది, 24 గంటల సేపులో ఎలియాని చంపాలని. ఆ యొక్క మరణ భయముతో ఎలియా పారిపోతున్నాడు. ప్రాణాన్ని తీసుకో ప్రభువా, నా ప్రాణాన్ని తీసుకొని దేవుని మొరపెడుతున్నాడు. ఆలోచన చూడండి, ఒక వ్యక్తి చచ్చిపోవాలని ఎప్పుడు అనుకుంటాడంటే ఇంక అస్సలు ఏ నిరీక్షణ లేని పరిస్థితి, ఇక ఆ యొక్క జవాబు లేని పరిస్థితిలో ఒక వ్యక్తి ఉన్నప్పుడే అలాంటి నిర్ణయం, అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఆయన ఒక బజరు చెట్టు కింద ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాడు. ఆ చెట్టుకి ఉరేసుకొని చచ్చిపోవాలని ఆలోచించలేదు, కానీ తను దేవుని మొర్ర పెడుతున్నాడు. ఎందుకంటే ఆత్మహత్య అనేది అది దేవునికి వ్యతిరేకమైంది కనుక ఎలియా దేవుని మొర్ర పెడుతున్నాడు. దేవా ఇంత మట్టుకు చాలుమయ్యా, ఇంత మట్టుకు చాలము, నేను ఇంతకాలం కష్టపడిన కష్టము చాలు, నా ప్రాణము తీసుకో. దేవుని బిడ్డలారా, ఆ సమయమందు దేవుని ఒక దేవదూత దిగి వచ్చిందంట. ఎంత అద్భుతమైన పరిస్థితి చూడండి. దేవుని ఒక దేవదూత దిగి వచ్చి ఎలియా లెమ్ము అని చెప్పి ఆ ఎలియాకి అద్భుతమైన రొట్టెను, ఆ యొక్క నిప్పుల మీద కాల్చబడిన రొట్టెను, మంచి నీళ్లు తీసుకుని వచ్చిందంట ఒక బుడ్డిలో. ఆలోచన చూడండి దేవుని బిడ్డలారా, అలాగూ 2 సార్లు ఆ దేవదూత ఇచ్చిందంట. ఆ తర్వాత ఈ భోజనం తిన్న తర్వాత నువ్వు 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం అవ్వాలి. ఆ యొక్క హోరేబు పర్వతం దగ్గర జీవం కలిగిన దేవుడిని కలుసుకోబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి కష్టము వెనక, ప్రతి బాధ వెనక ఒక గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఈరోజు ఒకవేళ కుటుంబ గొడవలతో ఉన్నావేమో, అత్తగారు కోడలు గొడవ, ఒకవేళ ఇతర గొడవలతో నువ్వు బాధపడుతున్నావేమో, నీ యొక్క సహనము కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావేమో. అయితే ఎలియా దగ్గర మనం అదే నేర్చుకోవచ్చు. కొన్నిసార్లు మన సహనాన్ని కోల్పోతాం. ఇకెందుకు, అయ్యో ఈ బతుకు ఎందుకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు దేవుడు నాకెందుకు పంపిస్తున్నాడు. ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ, ఒక బాధ తర్వాత ఒక బాధ, ఒక అవమానం తర్వాత ఒక అవమానము, ఒక నింద తర్వాత ఒక నింద. ఇక ఎంత కాలము దేవా ఇది భరించాలి? ఇంత మటుకు చాలమయ్యా, ఇంత మటుకు చాలము. చాలా కష్టకరమైంది. దేవుని స్వరాన్ని విని ఆయన చిత్తానుసారం నడవడము దానికన్నా కష్టమైంది భూమిలో ఏది లేదు. దేవుని చిత్తానుసారం నడవడము అంత సులువైంది కాదు. దేవుని బిడ్డలారా, అది భయంకరమైన వేదన, భయంకరమైన గర్భ వేదన అనే విషయాన్ని మీరు మరలా మర్చిపోకూడదు. ఒక క్రైస్తవుడిగా జీవించడం అనేది ఎంత కష్టకరమైందంటే ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఒక గర్భములో ఆ యొక్క శిశువు పుట్టేటప్పుడు ఎంత నొప్పి వస్తుందో అంత భయంకరమైన నొప్పి. ఎందుకంటే దేవుడు మనల్ని ఉంచిన ఈ లోకములో పాపంతో నింపబడి ఉంది. మీరు ఎక్కడ చూసిన పాపం, ఏది తాకిన పాపం, ఎక్కడ మనం విన్న పాపం, చూసిన పాపం, తలంపుల పాపం, మనం కూర్చున్న ప్రాంతం పాపం. దేవుని బిడ్డలారు, ఈ లోకాన్ని విడిచి పారిపోగలమా? ఆలోచించి చూడండి. అందుకని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏదో సందన మండలమో లేకపోతే మార్సో లేకపోతే ఇంకొక ప్రాంతాన్ని వెళ్ళడం ద్వారా కుదరదు. కానీ మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించి ఆత్మీయ యుద్ధములో మనము పోరాడాలి. ప్రతిరోజు కూడా ప్రతి క్రైస్తవుడికి ప్రతి క్షణము కూడా ఒక ఆత్మీయ యుద్ధం ఉంది. ఆత్మీయ యుద్ధంలో నువ్వు పోరాడుతున్నావా? ఒకవేళ ఆత్మీయ యుద్ధంలో నేను ఓడిపోతానేమని భయపడుతున్నావా? ఒక విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి, మన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఎలియాకి అంత భయంకరమైన కష్టం వచ్చింది. ఎంత భయంకరమైన కష్టం అంటే ఒక అద్భుతమైన ప్రవక్త, ఆయన లాంటి ప్రవక్త బైబిల్ గ్రంథంలో ఎవరు లేరు. అంత అద్భుతమైన ప్రవక్త, అగ్ని రథాల ద్వారా ఎత్తబడిన ఒక ప్రవక్త, ఆయనకి ఎంత కష్టకరమైన మార్గం వచ్చిందంటే ఇంత మట్టుకు చాలము. అయ్యో ఎందుకు ఈ బ్రతుకు, ఇంకెందుకు
ఇంత మటుకు చాలమని నువ్వు కూర్చుని ఉన్నావేమో, లేకుంటే ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తూ ఇంత మటుకు చాలము, నాకు వస్తున్న అవమానాలు కష్టాలు చాలమని ఆలోచన కలిగి ఉన్నావేమో. నా దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక విషయం మీరు గుర్తు చేసుకోవాలి, ఎక్కడ మార్గము లేదో, ఎక్కడైతే నీ జీవితం ఆగిపోతుందో అక్కడ ఒక నూతనమైన కార్యాలు చేసి ఒక అద్భుతమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. అందుకని కొలసి పత్రిక, ప్రకటన గ్రంథం, యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన ఒక వాగ్దానం ఉంది. పాతవి గతించిపోయిను, ఇదిగో సమస్తమని నేను నూతన పరచబోతున్నాను, ఒక నూతనమైన కార్యాన్ని నేను జరిగించబోతున్నాననే వాగ్దానంని మీరు మర్చిపోవద్దండి దేవుని బిడ్డలారా. ఆయన నూతనమైన కార్యాలు చేసే దేవుడు, ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. ఈ లోకమంతా ఒకవైపు ఉంటే మనము దేవుని వైపు నిలబడడానికి ప్రయత్నించాలి, దేవుని వైపే చూడాలి, ఆయన ఆలోచనలు కలిగి ఉండాలి. ఆయన తప్ప వేరే ఆలోచనలు మనకు ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఈ లోకంలో కష్టమే, పాపం ఎక్కడ చూసినా పాపం. అయితే దేవుడు నేను ఎలాంటి వాడిగా కోరుతున్నాడంటే, నేను ఒక నీతిమంతుడిగా ఆయన కోరుతూ ఉన్నాడు, నేను ఒక యథార్థపరుడిగా ఆయన కోరుతున్నాడు దేవుని బిడ్డలారా. ఈ రోజు వరకు కూడా నీ ఆత్మీయ యుద్ధములో దేవుడు నీకు తోడై ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రతి రోజు కూడా అనేక పోరాటాలను పోరాడావు. ఇంతవరకు చాలము, ఈ కుటుంబం నాకు చాలము, ఇక నాకు భార్య వద్దు, భర్త వద్దు, నేను ఒంటరిగా జీవించాలనే ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు. లేకుంటే అప్పుల బాధ తట్టుకోలేక ఈ ఊరు వదిలేసి పారిపోతే బాగుని అనిపించి ఉండొచ్చు. లేకుంటే నీకు ఉన్న భయంకరమైన దారిద్రము ద్వారా ఇక ఎంత కాలం ఇలాంటి జీవితము, ఇంత మట్టుకు చాలమని నువ్వు బాధపడేవేమో. ఫలించలేని పరిస్థితి, అందరూ మంచి బ్రతుకు బ్రతుకుతుంటే, నా బంధువులందరూ మంచి బ్రతుకు బ్రతుకుతుంటే నాకెందుకు ఇలాగైందని యొక్క బాధలో నువ్వు ఉన్నావేమో. నీ బాధని ఆయన ఎరిగిన దేవుడే ఉన్నాడు, నీ దుఃఖాన్ని ఆయన ఎరిగిన దేవుడే ఉన్నాడు. అలాగనే మార్తా మరియ ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు ఎందుకంటే ఉన్న ఒక సహోదరుడు మర్చిపోయాడు. ఆ ఉన్న ఒక సహోదరుడు ఆయన మర్చిపోలేకపోతున్నారు, ఎందుకంటే ఆయన మరణించాడు. లాజరుని ఇంకా చూడలేము. నేను నమ్మిన యేసయ్య కూడా మమ్మల్ని చేయి విడిచాడు. నాకు తమ్ముడు లేకుంటే నా సహోదరుడు లాజరు చనిపోతే యేసయ్య ఎప్పుడు మాతో ఉండేవాడు. ఇలాంటి కష్టకరమైన సమయంలో యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టాడు. మార్తా మరియ కన్నీళ్లు కారుస్తున్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో 4 రోజుల తర్వాత యేసయ్య వస్తున్నాడు. యేసయ్యకి లేటుగా రావడం అలవాటా? యేసయ్య లేకుంటే వదిలేశాడా, మర్చిపోయాడా? దేవుని బిడ్డలారా, 4 రోజుల తర్వాత వచ్చినప్పుడు ఒక సహోదరి ఏమో దారిలో ఉంది, ఒక సహోదరి ఇంట్లో ఉంది. ఏమంటుంది? ఇంక యేసయ్య ఇప్పుడే గుర్తొచ్చామా మేము మీకు? ఎంత భయంకరం ఆలోచన చూడండి. ఉన్న ఒక సహోదరుడు మరణించాడు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ దుఃఖముతో వేదనతో ప్రలాపిస్తున్న కుటుంబాన్ని చూసి వెంటనే ఆ సమాధి దగ్గర వెళ్ళి లాజరుని బయటికి రా అని ఆజ్ఞాపించినప్పుడు, లాజరు ఆ దినమందు మరణించిన వాడు తిరిగి లేచాడు. దేవుని బిడ్డలారా, మరణించిన వాడికి మరలా జీవాన్ని ఇవ్వగలిగిన వాడు, ఒక నూతనమైన జీవితాన్ని ప్రసాదించగలిగిన ఒక అద్భుతమైన దేవుడు మనతో ఉన్నాడు. ఒకవేళ ఇంత మటుకు చాలుమని ఏడుస్తున్నావేమో, ఇంత మటుకు చాలు, నా బ్రతుకు చాలు, నాకు వయసు అయిపోయింది, దేవా ఎప్పుడు నా మరణం వస్తుందా అని బాధపడుతున్నావేమో. లేకుంటే అనారోగ్యముతో బాధపడుతూ, అయ్యా ఎందుకు ఇంత అనారోగ్యము, ఎందుకు ఇంత బాధ అని బాధపడుతున్నావేమో. నిన్నటి ఉదయకాలం ముందు కొత్తపేట నుంచి ఒక తల్లి గారు ఫోన్ చేశారు. ఆవిడ ఫోన్ చేసేమంటుందంటే, అయ్యా నేను ఏది తాకలేకపోతున్నాను, చేతులన్నీ నొప్పిలు, కాళ్ళని నొప్పిలు, ఒళ్ళంతా నొప్పిలు, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నాకెందుకు మరణము దేవుడు ఇవ్వట్లేదు, నేను చచ్చిపోతే బాగునని కన్నీళ్లు కారుస్తుంది. ఒక అన్యుల కుటుంబంలో పుట్టారు. అన్యుల కుటుంబంలో పుట్టిన ఆవిడ యేసు ప్రభుని చాలా ధైర్యంగా నేను క్రైస్తవురాలని చెప్పింది. అది మాత్రం కాకుండా ఆ యొక్క బిడ్డలను కూడా దేవుని వాక్శక్తిలో పెంచింది. ఆవిడకు కుమారుడు కుమార్తె, వాళ్ళ ఇద్దరు కూడా దేవుని వాక్శక్తిలో దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారు. కుమార్తెకి క్రైస్తవ పెళ్లి చేసింది. వాళ్ళ కుటుంబస్తులందరూ వ్యతిరేకించారు. అయినను దేవుని బిడ్డలారా, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని వాక్యాన్ని పట్టుకున్నాను, ఈ వాక్యమే నా బిడ్డలు పట్టుకుంటారు అని చెప్పి ఆవిడ కుమార్తెకి ఎన్నెన్నో సంబంధాలు వచ్చినా, అయితే ఆఖరి నిమిషం వరకు కూడా ఆవిడ క్రైస్తవుల కోసమే కనిపెట్టింది. అలాంటి ఆవిడ భయంకరమైన వ్యాధితో బలహీనతో ఉన్నది. అలాంటి సమయంలో నేను దేవుని మొర్రపెట్టాను, ఎందుకయ్యా నీతిమంతులకి ఇన్ని కష్టాలు, నీతిమంతులుగా ఉండకూడదని కష్టాలా,
ఆలోచన చూడండి దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి కష్టములను జీవిస్తున్నావేమో, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ దానిమ్మ చెట్టైనా కానీ, నీ అంజూరపు చెట్టైనా కానీ, లేకుంటే నీ ఒలివ చెట్టైనా కానీ, ఒకవేళ నీ దానిమ్మను కానీ లేని పరిస్థితిలో ఉండొచ్చేమో, కానీ నేటి దినము నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నా దీవెనలు నీ మీద ఉన్నాయి, నీ తరము వారి మీద నా దీవెనలు ఉన్నాయని గొప్ప వాగ్దానము దేవుడు మీకు ఇస్తున్నాడు. ఒకవేళ మీరు చేయి విడవని పరిస్థితిలో ఉన్నామని బాధపడుతున్నావేమో, ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన నిత్యము నీకు తోడై ఉండే దేవుడు. ఆయన భూమి యుగ సమాప్తి వరకు ఆయన తోడై ఉండే దేవుడుగా ఉన్నాడు. ఈ లోకములో మనం ఒక్క క్షణము అలా కళ్ళు మూస్తే బాగుని అనిపిస్తుంది, కొన్నిసార్లు అన్ని కష్టాలు వస్తుంటాయి. అయితే ఒక విషయం తెలుసుకోండి, క్రీస్తులో నిరీక్షణ ఉంది. క్రీస్తులో నూతనమైన జీవితం ఉన్నది దేవుని బిడ్డలారా. నూతనమైన జీవితము, దేవుని వాక్యానుసారంగా జీవించడం అనేది బహు కష్టకరమైన కార్యం అనే విషయాన్ని నేను మరలా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని ఫలింప చేయాలని ఆశపడుతున్నాడు. అందుకని దేవుడు ఆయన సృష్టి ఆదిలో ఆదామవ్వకి చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందని చెప్పి ఆదికాండం 1వ అధ్యాయము 22వ వచనంలో తెలియపరిచాడు. మనం ఫలించాలి దేవుని బిడ్డలారా. ఒకవేళ ఈ సంవత్సరంలో నీ దానిమ్మ చెట్టు కానీ, ఒలివ చెట్టు కానీ, అంజూరపు చెట్టు కానీ, నీ దానిమ్మ కానీ, దానిమ్మలో ఉన్న ఆ యొక్క వస్తువులన్నీ కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నామేమో, నీ దేవుడిని యెహోవా ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఫలించాలని ఆశపడుతూ ఉన్నాడు. సోమరుగా ఉన్నవాడు ఫలించడు. చాలా మంది సోమర్తనంలో జీవిస్తుంటారు. కొంతమంది ఆ యొక్క పురుషులు ఎంత పెద్ద వయసు అయి మీసాలు వచ్చుంటాయి, గడ్డం వచ్చుంటుంది, ఇంకా ఇంటిలోనే ఉంటారు. ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉన్నామేమో, దేవుడు నిన్ను ఫలించే గుంపులో ఉండాలని ఆశపడుతున్నాడు. ఇంటిలో ఉండి దండ భోజనం తినడం అది కాదు దేవుని చిత్తం. దేవుని బిడ్డలారా, ఏదో దొరికింది, ఏది దొరకంది, ఏదో తిని అలా బ్రతికేద్దాం అనేది దేవుని చిత్తం కాదు. మనము సోమరుగా ఉన్నట్లయితే మన దానిమ్మ చెట్లు పండించవు, లేకుంటే ఒలివ చెట్లు పండించవు, ఏది రావు. ఎందుకంటే నువ్వు సోమరుగా ఉన్నట్లయితే, ఓ సోమరి నువ్వు మెలకుగా ఉండు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోమరులకి ఆశీర్వాదాలు రావండి, సోమరులకి వాళ్ళు అభివృద్ధి పొందరు. దేవుని వాక్యము తెలియపరుస్తుంది, మనము కష్టపడాలని దేవుని వాక్యం చెప్తుంది. కష్టపడాలి. కష్టపడిన వాడు జీతానికి పాత్రుడు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఆ యొక్క కష్టములో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు సహించుకొని వాళ్ళు కష్టపడి ముందుకు వెళ్తారో, వాళ్ళని దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదములో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. అమలాపురం అగ్రహారంలో రాజ్బాబు గారు ఉంటారండి, యవనస్తులు. చాలా చిన్న వయసు ఆయనకి. ఆయన సమీప కాలంలో ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకున్నారు. ఆయన ఇల్లు ఎంత అందంగా కట్టుకున్నారంటే, ఇంజనీర్ ప్లాన్ కాకుండా ఆయన సొంత ప్లాన్తో కట్టారంట. ఆయన ఇల్లుని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకోడు, ఎప్పుడు కష్టపడుతుంటాడు. తన కుటుంబంని ఒక రెంటెడ్ ఇంట్లో ప్రారంభించాడు. పిల్లలు ఆయన చదువుతున్నారు. ఆయనను ఒక రెంటెడ్ ఇంట్లో ప్రారంభించి తన గురి అంతా కూడా, నేను యవ్వన కాలంలో ఒక మంచి ఇల్లు కట్టాలి, నా వ్యాపారంలో అభివృద్ధి పొందాలి. ఆయన దగ్గర వెళ్ళారనుకోండి, చాలా మంచి ఆలోచనలు ఇస్తుంటాడు. ఎప్పుడు కష్టపడుతున్నాడు. ఎప్పుడు ఆయన కష్టపడడం ఒకవైపు, కుటుంబంతో గడపడము అలాగూ చేస్తూ వచ్చాడు. సమీప కాలంలో దేవుడు ఆయన కష్టాన్ని చూసి, ఆయన ప్రయాసాన్ని చూసి దేవుడు ఒక అద్భుతమైన ఇల్లు దయచేసాడండి. చాలా అద్భుతమైన ఇల్లు. దేవుని బిడ్డలారా, కష్టపడకుండా నీకు ఏది వచ్చినను అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. దేవుని బిడ్డలారా, ఉచితంగా ఎవరి దగ్గర తీసుకోవద్దు. ఉచితంగా వచ్చింది ఉచితంగా పోద్దు, కానీ కష్టపడి వచ్చింది అది నీకు నిలగట్టగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, నేను కష్టపడింది సుఖంగా అనుభవిస్తాను, కానీ ఏది కూడా ఉచితంగా వచ్చింది నేను పెద్దగా ఇష్టపడను. దేవుని బిడ్డలారు, మన దేవుడు కష్టపడమని కోరుతూ ఉన్నాడు. ఆదాముకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు కష్టపడి చెమట కార్చి భూమిని తిని దాని ద్వారా నువ్వు కుటుంబాన్ని పోషించుకోమని చెప్పాడు. అంత అద్భుతమైన దేవుడు నీ జీవితంలో ఫలాలు రాని పరిస్థితిలో ఉన్నట్లయితే, నీ జీవితంలో అభివృద్ధి రాని పరిస్థితిలో ఉన్నట్లయితే, నువ్వు ఏదో ఒక విషయంలో నువ్వు సోమరితనంతో నింపబడినావేమో. కొంతమంది ఆత్మీయ సోమరులుగా ఉంటారు, కొంతమంది శారీరకమైన సోమరులు, కొంతమంది ఎక్కువగా ప్రార్థన చేస్తారు, పని మాత్రం చేయరు. దేవుడు పని చేయాలి, ఆ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా పని చేస్తే ఏమవుతుంది? ఆలోచన చూడండి దేవుని బిడ్డలారా. ఒకవేళ మీలో ఎవరికో ఈ సంఘం అంతా భూమి ఇచ్చారని ఏం చేస్తారు? ఒక కుర్చీ వేసి కూర్చుంటేనే అక్కడ పంట వచ్చేస్తుందా? ఆ పంటని మనము పండించాలంటే ఫస్ట్ భూమిని దున్నాలి.
దున్ని తర్వాత దానికి తగినట్టుగా నీళ్లు పోయాలి, విత్తనాలు నాటాలి, విత్తనాలు కాపాడాలి. అలా అద్భుత రీతిగా ఒక పంట వస్తుంది. ఆ పంటని కోసిన తర్వాత అమ్మి దాన్ని డబ్బులుగా చేసుకొని తినాలి. కొంత విత్తనాలు మనము దాచాలి దేవుని బిడ్డలారా. అలాగూ ఫలించాలి. కానీ కొంతమంది ఎంత భయంకరమైన సోమరులంటే దేవుడు మీకు అన్ని ఇచ్చి ఉంటాడు, కుర్చీ వేసి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారు. అక్కడ ఏమొస్తాయి తెలుసా? పిచ్చి చెట్లే వస్తాయి. ఒకవేళ నీ యొక్క జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా పిచ్చి చెట్లు వచ్చాయనుకోండి, నీలో ఏదో దేవునికి వ్యతిరేకమైన పాపం ఉండాలి, లేదనుకో నీలో సోమరితనం ఉందేమో. ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా. చైనా దేశంలో చిన్న చిన్న పిల్లలు కూడా అనేక ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తారు. చిన్న అబ్బాయి సెల్ ఫోన్లు తయారు చేస్తాడు, చిన్న అమ్మాయి కంప్యూటర్లు తయారు చేస్తుంది. మన భారతదేశంలో ఇన్ని లక్షల మంది ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం ఆలోచించి చూడండి. మనం టైం పాస్ చేయడానికి సీరియల్ చూస్తుంటారు కొంతమంది. ఆ సమయంలో మీరు కుటుంబానికి మేలు కలిగి ఏదైనా ఒక మంచి పని చేయొచ్చు కదా, ఏదో కొంత చదువుకోవచ్చు కదా, ఏదో ఒక పని మీరు చేయొచ్చు కదా. ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా. రాబోయే కాలములో ఇంకా రేట్లు పెరగబోతున్నాయి, భయంకరమైన కరువు మనకి రాబోతుంది. ఎందుకంటే ప్రతిది కూడా విలువగా మారిపోతుంది దేవుని బిడ్డలారా. అలాంటి సమయంలో మనము నిలబడాలంటే మనము జ్ఞానవంతులుగా ఉండాలి. మనం జ్ఞానవంతులుగా ఉండాలి దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఫలించని పరిస్థితిలో ఉన్నట్లయితే మనము ఆదికాండం 17వ అధ్యాయము 5వ వచనం తెలియపరుస్తుంది, మనము అత్యంతంగా మనము ఫలించాలని ఆశపడే దేవుడు. ఏ తండ్రి గారు కూడా వాళ్ళ బిడ్డలు ఫలించకూడదని ఆలోచించారు. వాళ్ళు అన్ని విషయంలో ఫలించాలని ఆశపడతారు. అందుకని ఆ యొక్క మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో తెలియపరుస్తాడు, నువ్వు అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలి, నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. నువ్వు ఆర్థికంగా వర్ధిల్లాలి, నువ్వు మానసికంగా వర్ధిల్లాలి, నీ కుటుంబ పరంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి. అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లే గుంపులో ఉండాలి, కానీ ఓడిపోయే గుంపులో నువ్వు ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఓడిపోయే గుంపులో ఉండకూడదు. చాలా మంది 1వ తారీఖున వచ్చినప్పుడు దేవుడా 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 అని మొర పెడతారు. 31 రాత్రి దేవుడా వచ్చే సంవత్సరం ఇలాగ చెయ్యి, నేను ఇలాగ ఉంటాను అలాగ ఉంటాను అంటారు. ఈ సంవత్సరము నీ జీవితంలో ఎలాగూ గడిపావని ఒకసారి ఆలోచించుడు దేవుని బిడ్డలారా. ఎంత పాపం చేసావు ఒకసారి ఆలోచించుడు. ఎన్నిసార్లు సంఘానికి వాయిదాలు వేసావు ఆలోచించుడు. ఎందుకు నీకు ఆశీర్వాదం రావట్లేదు? అయినను నువ్వు ఫలించని పరిస్థితిలో ఉన్నా ఈరోజు నువ్వు దేవుని మొర్రపెట్టినట్లయితే ఆయన నిన్ను ఫలింప చేయబోతున్నాడు. ఈ ఆరాధన తర్వాత ఫలించే గుంపు గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. 2015 సంవత్సరంలో దేవుడు నా పట్ల ఒక అద్భుత కార్యము చేయాలని ఆశ కలిగిన వాళ్ళు, ఆ యొక్క దాహం కలిగిన వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా ఆఖరిలో ప్రార్థన చేయబోతున్నాను దేవుని బిడ్డలారా. ఆ ప్రార్థన కొరకే మీరు రేఖగా కనిపెట్టి ఉండండి. ఎందుకంటే మన దేవుడు మనము ఫలించు వాళ్ళగా ఉండాలి. ఫలించు వాళ్ళగా ఉండాలంటే నీటి ఓరలో నాటబడిన చెట్టు వలె ఉండాలి. దేవుని వాక్యముకు సమీపంగా ఉండాలి, దేవుని సంఘానికి సమీపంగా ఉండాలి. దేవుని నుంచి వస్తున్న ప్రతి రకమైన ఆశీర్వాదకరమైన ఈవుల్ని మనము తీసుకునే వాళ్ళగా ఉండాలి. కానీ మనము దేవుని నుంచి దూరం అయిపోయినట్లయితే ఆశీర్వాదం ఎలాగొస్తుందండి? ఒకవేళ ఆశీర్వాదము రావచ్చు, కానీ అది తాత్కాలికమైన ఆశీర్వాదం, అది సంతోషం సమాధానం లేని ఆశీర్వాదము దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం అద్భుతంగా తెలియపరుస్తుంది, మనము అన్ని విషయంలో వర్ధిల్లాలి దేవుని బిడ్డలారా. ఈ ఫలాలు చూసినట్లయితే ఇక్కడ దాదాపు 5 రకాలైన ఫలాల గురించి రాయబడి ఉంది. ఈ 5 రకాలైన విత్తనాలు ఫలాలు ఫలించకపోయినను నేటి దినము నుంచి నేను నిన్ను ఫలింప చేస్తాను, నేటి దినము నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తాననే గొప్ప వాగ్దానము ఇస్తున్న దేవుని దగ్గర నువ్వు వస్తావా? ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా. మంచి విత్తనము మంచి ఫలాలు ఇస్తుందంట, చెడ్డ విత్తనము చెడ్డ ఫలాలు ఇస్తుందని మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుంచి 19 వచ్చిన వాళ్ళ వరకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి నువ్వు మంచి విత్తనం ఇవ్వాలన్నట్లయితే నువ్వు ఆ యొక్క మంచి విత్తనముగా నువ్వు మారాలి. మంచి విత్తనముగా మారినప్పుడే నువ్వు మంచి ఫలాలు కోయగలవు. అయితే చెడ్డ విత్తనం విత్తువారు చెడ్డ ఫలాలు కోస్తారు దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావు? కొంతమంది చూడండి సంఘములో బాగుంటారు, బాగా ఆదివారాలు వస్తారు, మిగతా వారం అంతా కూడా పాపంలో గడుపుతూ ఉంటారు. ఆ పాపం నుంచి నువ్వు దూరంగా పారిపోవాలి, వ్యభిచారం నుంచి పారిపోవాలి, విగ్రహారాధన నుంచి పారిపోవాలి, లోక ఆశల నుంచి పారిపోవాలి. దేవునికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి నువ్వు మహిమపరచాలి. దేవునికి ఇచ్చిన కుటుంబము నీ బాంధత్వాన్ని బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి దేవుని బిడ్డలారా.
ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరు ఫలిస్తారంటే ఎవరైతే దేవుని యొద్ద వాళ్ళ యొక్క మొదటి ఫలాల్ని దేవుని సన్నిధానము తీసుకువస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తారని నిర్గమకాండం 22వ అధ్యాయము 29వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుడిచ్చిన మొట్టమొదటి ఫలాన్ని అది దేవునికి ఇవ్వాలి. ఒకవేళ దేవుడు నీ కుమారుని ఇచ్చుండొచ్చు, లేకుంటే కుమార్తెని ఇచ్చుండొచ్చు, లేకుంటే నీ యొక్క చెట్టులో వస్తున్న మొదటి ఫలాన్ని అది జీవం కలిగిన దేవుని సన్నిధానంకి తీసుకురావాలి. ఎప్పుడైతే నీ మొట్టమొదటి ఫలాన్ని లేకుంటే మొట్టమొదటి బిడ్డని జీవం కలిగిన దేవునికి నువ్వు సమర్పిస్తావో మిగతా ఫలాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఆశీర్వాదం గురించి తెలుసుకోవాలన్నట్లయితే కయ్యను ఏబేలు గురించి మీరు చూసినట్లయితే కయ్యను భూమిని వెళ్ళి దున్నాడు, విత్తనాలు నాటాడు, ఫలించాడు. అయితే దేవునికి ఇచ్చే విషయంలో తను వెనక అడిగేశాడంట. అయితే ఏబేలు ఏం చేశాడు, తన దగ్గర ఉన్న దాంట్లో కొవ్వు కలిగిన ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి జీవం కలిగిన దేవుని కొరకై బలియాగంగా ఇవ్వడానికి ఆలోచించాడు కనుక దేవుడు ఆ బలిని స్వీకరించడానికి ఇష్టపడాడు. ఆ బలిని ఆయన ఆశీర్వదించాలని ఆశపడాడు. నీ బలి ఎలాగుందో ఆలోచించి చూడండి. చాలా మంది హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వరు, హృదయపూర్వకంగా దేవుని ప్రేమించరు. అందుకని మీ యొక్క ఆశీర్వాదాలు కోల్పోతున్నాయి. చాలా మంది ఇస్తారు, ఎలాగిస్తారంటే అయ్యో ఇవ్వకపోతే దేవుడిని బాధపడతాడేమో, ఇవ్వకపోతే నాకు శాపం వస్తుందని ఇస్తారు. కానీ నేను మనస్ఫూర్తిగా నా దేవునికి నేను ఇవ్వాలనే ఆలోచనతో ప్రేమతో మీరు ఇచ్చినట్లయితే దాని యొక్క ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దేవుని బిడ్డలారా ఒక విషయం మీరు గుర్తు చేసుకోవాలి, ఆయన నమ్మదగిన దేవుడే ఉన్నాడు. ఆయనకి మనము ప్రేమించే విధానం ఆయనకి చూపించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మన దేవునికి మనము నమ్మకస్తులుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మకస్తులుగా ఉంటారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు, మిమ్మల్ని ఫలింప చేసే దేవుడుగా ఉన్నాడు, నీ కుటుంబాన్ని దీవించే దేవుడుగా ఉన్నాడు. ప్రేమ లేకుండా ఎవరినిస్తే మీరు స్వీకరిస్తారా? మీలో ఒకరు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో చేతిలో పేడ చేతితో మంచినీళ్ళు ఇస్తే తాగుతారా? ఆలోచించి చూడండి. కుష్ఠ వ్యాధి కలిగిన వాళ్ళు చీము కారుతున్న చేతుల్లో ఆ యొక్క మంచి ఆ యొక్క మధురమైన జ్యూస్ ఇస్తే తాగుతారా? తాగరు. అలాగనే మన హృదయము పాపంతో నింపబడి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి దేవునికి విరోధమైన పాపము చేస్తూ అయ్యా నేను నీకు ఇస్తానంటే అలాంటి కానుకలు దేవుడు స్వీకరిస్తాడు అనుకుంటున్నావా? నా దేవుడు నీ డబ్బుని ప్రేమించేవాడు కాదు, నీ హృదయాన్ని ప్రేమించే దేవుడు. దేవుని బిడ్డలు ఆలోచన చూడండి, నువ్వు ఎందుకు ఇంతవరకు ఫలించలేదు అనే ఆలోచన నీకు మొట్టమొదటిగా రావాలి. అందరినీ ఆశీర్వదించిన దేవుడు ఆయన పక్షపాతం చూపిస్తాడా? ఆయన నిన్ను మర్చిపోయాడా? దేవుని బిడ్డలారా, కాబట్టి మనము పరిశుద్ధమైన హృదయంతో ఆయన్ని ఆరాధించాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు, పెద్ద పెద్ద ప్రార్థనలు. ఆ ప్రార్థన వెనక చూశారనుకోండి పాపం మిగిలి ఉంటుంది. పాపంతో మనము దేవుని మొరపెడితే ఆయన ప్రార్థనని ఆలకించడు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా నీ పాపాన్ని ఒప్పుకోవాలి. నేనైతే ఏం చేస్తానంటే ప్రతిరోజు కూడా ప్రతి గంటకి ఎక్కడన్నా తప్పు చేస్తే వెంటనే దేవా ఫలాని సమయంలో ఫలాంటి తప్పు చేశాను, వెంటనే నన్ను క్షమించమని చెప్పి వెంటనే రక్తం ద్వారా కడగబడుతుంటాం. లేకుంటే చాలా డేంజర్ అండి లోకంలో. కాబట్టి ప్రతి క్షణము కూడా నువ్వు ఎక్కడో ఒకటిగా పడిపోయినప్పుడు నువ్వు మరలా పాపాన్ని ఒప్పుకొని క్రీస్తు రక్తము ద్వారా కడగబడాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి పాపాన్ని అలాగనే దాచారనుకోండి కొంతకాలం అయిన తర్వాత అది భయంకరమైన పాపంగా మారిపోద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇచ్చే కానుకలను కానీ మనము దేవునికి అర్పిస్తున్న ధూపమని కానీ దేవునికి అర్పిస్తున్న ప్రార్థనను కానీ ఏదైనా కానీ అది పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకునే ఎవరో ప్రజలు మెచ్చించుకోవడానికి కానుకలు ఇవ్వడం ద్వారా దేవుడిని ఆశీర్వదించడు. సమీప కాలంలో ఒక వ్యక్తి, నాకు తెలిసిన ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చేసి చర్చిలో నా పేరు అనౌన్స్ చేయలేదండి అన్నారు. నాకు బాధ అయింది. ఏమన్నానంటే మర్చిపోయామండి అన్నారు. నెక్స్ట్ టైం నేను ఇవ్వనండి అన్నారు. అది మీ ఇష్టం అండి అని చెప్పాను. ఎందుకంటే అనౌన్స్ చేయడం కోసం మనం ఇస్తామా లేకుంటే దేవుని కొరకే మనం ఇస్తున్నామా? ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవునికి ఇచ్చేది కుడి చేతికి ఇచ్చేది ఎడమ చేయికి తెలియకూడదు అన్నప్పుడు నీ పరిస్థితి ఎలాగుందో ఆలోచించుకోండి. ప్రజలు మెచ్చించడానికి మనం ఇవ్వకూడదు, దేవుడు మనల్ని మెచ్చుకోవడానికి దేవునికి ఇవ్వాలి. దేవుడు సంతోషపెట్టడానికి దేవుడు ఇవ్వాలి. మనం ఎంతైతే వెతుకుతున్నామో దాన్ని 1000 రెట్లుగా దేవుడు మనకి ఇస్తాడు. ఆయన ఫలితం ఎంతదంటే బ్యాంకులో వేయడం కన్నా దేవుని రాజ్యంలో వేయడం క్షేమము.
ఎందుకంటే బ్యాంకులో వేస్తే పురుగులు ఉంటాయి, మనుషులు ఉంటారు, దొంగలు ఉంటారు, దోచుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ జీవం కలిగిన దేవుని సన్నిధానములో ఆయన బ్యాంకులో వేసే వాళ్ళు నిత్యము ఆశీర్వదించబడిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు విత్తువారుగా ఉండాలి, మీరు విత్తువారుగా ఉండాలి, మీరు ఆశీర్వదించబడిన వాళ్ళుగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనము అభివృద్ధి పొందాలి. దేవుని బిడ్డలారా, ఈ కొద్ది నిమిషాలు నేను ముగిస్తున్నాను. ఈ వర్తమానం అయిన తర్వాత నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి ఆత్మీయ జీవితంలో శారీరకంగా అన్ని విషయంలో మనం వర్ధిల్లాలంటే బైబిల్ గ్రంథములో 4 విషయాలు రాయబడి ఉన్నాయి. ఆ విషయాలు తెలియపరిచి నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీరు గలతీ పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 26 వరకు మీరు చదివినట్లయితే అక్కడ ఆత్మీయంగా ఆత్మలో మనము నడవాలి అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 26 వరకు మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ ఆత్మీయంగా మనము నడవాలి. ఆత్మలో మనం ఎలాగ నడవగలం? ఆనోకు ఆయన దేవునితో నడిచాడంట, 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచాడంట. ఆత్మలో మనం ఎలాగ నడవాలి? దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. మీరు వస్తున్న ఈ ఆలయము పెంటెకోస్ట్ ఆలయము, ఇది మిగతా ఆలయం లాంటిది కాదు. ఇది ఆదిమ సంఘానికి ఒక ప్రతిబింబమైన, ఒక అద్భుతమైన దేవునికి ఆలయముగా ఉన్నది. మనము పాటించేది ఏంటంటే ఆది సంఘములో అపోస్తులు బోధించిన బోధని మనము బోధిస్తున్నాం. వేరే కొత్త బోధని ఇక్కడ బోధించబడట్లేదు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా నువ్వు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి. ఆత్మీయంగా నువ్వు ఆత్మలో నింపబడి ఆత్మలో దేవునితో నడిచే వాళ్ళుగా ఉండాలి. ఎంతమంది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాళ్ళు ఎన్నిసార్లు మీ రోజుకి అన్ని భాషలు మాట్లాడి దేవుని మహిమపరుస్తున్నారు? కాబట్టి ఆత్మలో నింపబడి దేవునితో నడిచే వాళ్ళుగా ఉండాలి. అది మొట్టమొదటి కారణం. మీరు ఆశీర్వదించబడాలంటే ఆత్మలో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, ఆత్మలో నింపబడాలి, ఆత్మీయంగా మనం అభివృద్ధి పొందాలి. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, మొట్టమొదటిగా దేవుని రాజ్యమును ఆయన నీతిని మీరు వెతుకుడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు ఇవ్వబడిన రాయబడి ఉంది. కాబట్టి ఆత్మలో మనం వర్ధిల్లినట్లయితే లోకములో ఉన్న ప్రతి అవసరతలో కూడా దేవుడు మనల్ని వర్ధిలింప చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మీరు వర్ధిల్లే గుంపులో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మీరు ఆశీర్వదించబడిన ఒక వ్యక్తులుగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో పాడైపోయినట్లయితే శారీరకంగా కూడా పాడైపోతుంది. కొన్నిసార్లు చూడండి, మనసులో బాధ ఉందనుకోండి, బయట సంతోషంగా ఉంటామా? బాధగా కనిపిస్తుంది. మనసులో సంతోషం ఉందనుకో బయట ఎలా కనిపిస్తాం? నవ్వుతూ ఆనందంగా కనిపిస్తాం. అదేలాగానే లోపల ఆత్మీయ జీవితంలో మీరు వర్ధిల్లినట్లయితే శారీరకంగా కూడా వర్ధిల్తారు. అది ఒక ఫార్ములా, ఒక సూత్రం అండి. కాబట్టి మొట్టమొదటిగా మీరు ఆత్మలో నడిచే వాళ్ళుగా ఉండాలి, మీరు ఆత్మీయులుగా ఉండాలి. రెండో ప్రాముఖ్యమైనదంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 7 వచనాలు తెలియపరుస్తుంది. మనము ప్రేమలో నడవాలంట, ప్రేమతో నడవాలి. భర్త భార్యని ప్రేమించాలి. భార్యకి దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, ఆ బాధ్యతలు నువ్వు చేయాలి. భర్త గారికి భోజనం పెట్టాలి, భర్త గారి క్షేమాన్ని కోరాలి. అలా చూడకుంటే నువ్వు భార్యగా ఎలా ఉండగలవు? ఒక తల్లి అంట ఎప్పుడైనా కూడా తల్లి బిడ్డలను చూస్తేనే మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏం తెలుసా? నానా భోజనం చేసావా? అది తప్ప మిగతా ఏది అడగదు. ఎంత సంపాదించావు, ఎంత డబ్బులు తీసుకొచ్చావు, ఏం చేసావు? ఒక విషయం చెప్పిన, లోకములో అందరికన్నా గొప్పవాళ్ళు ఎవరు అన్నప్పుడు ఒక తల్లి అండి. తల్లి లాంటి ఒక ప్రేమను నువ్వు ఎక్కడ పొందుకోలేవు. తల్లి ప్రేమ లోకములో అన్ని ప్రేమల కన్నా గొప్ప ప్రేమ. అందుకని దేవుడు చెప్పాడు, ఒక తల్లిలాగా నిన్ను ఆదరిస్తానన్నాడు. తల్లి ఆదరణ వేరే, తల్లి ప్రేమ వేరే. దేవుని బిడ్డలారా, ఒక తల్లిలాగా చూసుకోవాలి నీ భర్త గారిని, ఒక తల్లిలాగా చూసుకోవాలి నీ భార్యని, నీ బిడ్డల్ని అలాగ చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ లాంటి ప్రేమను కలిగిన వాళ్ళుగా మీరు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ కాలంలో ఎలాగైపోయిందంటే నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతానంటే దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడండి మనల్ని? ఈ కాలంలో భర్త గారికి కావాల్సిన అవసరాలు చూడరు భార్యలు. అలాగుంటే అది నిజమైన ప్రేమ ఎలాగవుతుంది? ప్రారంభ కాలంలో లవ్ లెటర్లు ఇవ్వచ్చు, గ్రీటింగ్ కార్డులు ఇవ్వచ్చు, ఐ లవ్ యూ అని చెప్పొచ్చు. అది కాదు కావాల్సింది ఒక భార్య భర్తకి. భార్య భర్తకి కావాల్సింది, భార్య భర్తకి క్రియారూపమైన ప్రేమ కావాలి, మాటలు కాదు కావాల్సింది.
ఐ లవ్ యూ అని బోల్డ్ అని మంది చెప్పగలరు. అయితే క్రియారూపమైన ప్రేమని నీ భార్య భర్తల జీవితంలో ఉండాలి. కుటుంబంలో సమస్యలు రావడానికి కారణం ఎందుకంటే భార్య భర్తల్లో ఆ యొక్క ఐక్యత లేని పరిస్థితి ఉన్నప్పుడు, ఒకరి ఎడల ఒకరు అర్థం చేసుకోలేని పరిస్థితి, అడ్జస్ట్ చేసుకొని బ్రతుకునే పరిస్థితి కొంతకాలమే బ్రతుకుతారు. అత్తగారితో అడ్జస్ట్ చేయడం, మామగారితో అడ్జస్ట్ చేయడం, అల్లుడితో అడ్జస్ట్ చేయడం, కొడుకుతో అడ్జస్ట్ చేయడం, ఇతరులతో అడ్జస్ట్ చేయడం అనేది కొంతకాలమే. అర్థం చేసుకొని బ్రతికే బ్రతుకు చీకటి ఆ యొక్క జీవితాంతరం నడుస్తుంది అనమాట. కాబట్టి ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా, ప్రేమ లేని ఇల్లు అది ఒక నరకం లాగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రేమ ఉన్న ఇల్లు ఒక తల్లిలాగా ప్రేమిస్తారు. కాబట్టి నీ కుటుంబం ఎలాగుందని ఒకసారి ఆలోచించి చూడండి. ఈ సంవత్సరం నీ కుటుంబాన్ని ఎంతగా నువ్వు ప్రేమించావనే విషయాన్ని నువ్వు ఆలోచించి చూడాలి. దేవుని నువ్వు ఎంతగా ప్రేమించావని ఆలోచించి చూడాలి. రెండో ప్రాముఖ్యమైనదంటే నువ్వు ప్రేమలో నడవాలి, ప్రేమతో నడవాలి. దేవుని బిడ్డలారా, కొంతమందికి ప్రేమ ఉండదు. ప్రేమ లేని ఇల్లు ఎలాంటిదంటే ఒక జీవితం అనేది ఒక నాటకం లాగా జీవిస్తున్నామని అనిపిస్తుంది. ఇంటిలో ప్రేమ ఉండాలి, ప్రాముఖ్యమైంది. నువ్వు తిండే తిండి కాదు, బంగారం కాదు, వెండి కాదు, ఇతర కాదు, మొట్టమొదటిగా ప్రేమ ఉండాలి. దేవుని బిడ్డలారా, భర్త గారు లేట్ అయ్యి కష్టపడి వచ్చినప్పుడు అండి అని చెప్పి ఒక మంచినీళ్ళు ఇవ్వాలి, ప్రేమించాలి. భర్త గారికి వెంటనే ప్లేట్ వేసి భోజనం పెట్టాలి. ఈ కాలంలో ప్లేట్ వేసి భోజనం పెట్టడం కూడా అంత కష్టమైపోతుంది. నువ్వే వండుకొని నువ్వే తినంటున్నారు ఈ కాలంలో. ఇలాంటి కాలంలో ఎంత భయంకరం అంటే రాబోయే కాలం నా పిల్లలు ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని భయం వేస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు బిడ్డలు కన్నామని భయం వేస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఈ కాలంలో ఇలాగున్నప్పుడు రాబోయే కాలము నా బిడ్డలు మన భవిష్యత్తులో ఏమవుతాయో ఒకసారి ఆలోచించి చూడండి. ఈ లోకంలో ప్రతిరోజు మార్పులు అవుతున్నాయి, మన జీవితాల్లో మార్పులు అవుతున్నాయి. ఆఖరిగా మన జీవితాలు ఎక్కడికి వెళ్తున్నాయి ఆలోచించి చూడండి. దేవుని బిడ్డలారా, నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నావా? ఈ సంవత్సరం నీ భర్తతో సమాధానంగా ఉన్నావా? లేకుంటే నీ భార్య నువ్వు సమాధానంగా ఉన్నావా? ఏ ఇంటిలో అయితే సమాధానం ఉండదో ఆ ఇంటిలో కోపాలు ఉంటాయి, ఆ ఇంటిలో గొడవలు వస్తాయండి. ఎవరైనా ప్రేమతో ఉంటే గొడవ పడతారా? ప్రేమ ఆయన అర్థం కలిగిన వాళ్ళు గొడవ పడతారా? గొడవ పడడానికి అవకాశాలు ఉండవు. ఈ కాలంలో అలాగున్నాయి దేవుని బిడ్డలు. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే తప్పు తీసుకోది మాట అంటున్నాడు. ఇంటిలో ప్రేమ లేదు కాబట్టి ఈదులోకి వెళ్తున్నాడు, ఇంటిలో భార్య చూసుకోవట్లేదు కాబట్టి వీధిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తులైన వాళ్ళు మీరు ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉండాలి. ప్రేమ అనేది మాటలో కాదు. క్రీస్తు ఎలాగో సంఘాన్ని ప్రేమించాడో భర్త భార్యని ప్రేమించు, భార్య భర్తని ప్రేమించాలి. కానీ మాటలతో ఆపివేయద్దండి. మాటలు కాదు కావాల్సినది క్రియారూపమైన జీవితం. నేను బాగుండాలి, నేను మాత్రం బాగుండాలనేది స్వార్థం అంటారు. మనము బాగుండాలనేది కుటుంబము, మనము బాగుండాలనేది కుటుంబ వ్యవస్థ. నేను భార్య, నేను భర్తని, నేను మాత్రం బాగుండాలనేది దేవునికి వ్యతిరేకమైనది. యు ఆర్ బోత్ ఇంటర్ డిపెండెంట్, నాట్ ఇండిపెండెంట్. ఈ కాలంలో భార్య ఇండిపెండెంట్ గా ఉండాలంటారు, భర్త గారికి స్వాతంత్రం కావాలి. స్వాతంత్రం ఎప్పుడు వస్తుందో అక్కడ సైతాను కూడా వెంట వస్తుంది అనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఈ దినం నుంచి మీరు మీ కుటుంబంలో ప్రేమతో మీరు నింపబడి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. మూడో ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 14 వరకు మీరు చదివి చూసినట్లయితే అక్కడ అద్భుతమైన మాట తెలియపరుస్తుంది. మీరు వెలుగులో నడవాలి. దేవుని వాక్యము ఆయన చెప్పినప్పుడు ఆయన వాక్శక్తి ద్వారా వెలుగుని సృష్టించాడు, వెలుగులో నుంచి చీకటిని వేరు చేశాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించి చూడండి. మీరు వెలుగుకి సంబంధులుగా ఉన్నారు, మీరు చీకటి సంబంధులు కాదు. అదే దేవుని వాక్యము తెలియపరుస్తుంది. మీరు ఈ లోకానికి వెలుగే ఉన్నారని యేసు ప్రభు వారు చెప్పారు. అదేలాగా మీరు చూసినట్లయితే గలతీ పత్రికలో తెలియపరుస్తుంది, యు ఆర్ ద లైట్ బేరర్స్ అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము వెలుగుకి సంబంధులుగా ఉన్నాము. కాబట్టి మీరు వెలుగుగా ఉండాలన్నట్లయితే మోసే సీనాయి పర్వతం నుంచి దిగి వచ్చిన తర్వాత ఆయన ముఖాన్ని చూసిన వాళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీ వేసినట్టు కనిపించిందా? లేదండి, ఆయన ముఖము దేవదూతల్లా కనిపించిందంట. ఉపవాసముతో మీరు దేవుని మొరపెట్టి చూడండి, దేవుడు ఈ సంవత్సరంలో చేయనివి గొప్ప గొప్ప కార్యాలు రాబోయే సంవత్సరం నీ పట్ల చేస్తాడు. నీ కుటుంబాన్ని గురించి ఉపవాసం ఉండండి, నీ బిడ్డల గురించి ఉపవాసం ఉండండి, దేవుణ్ణి మీరు మొరపెట్టండి. వెలుగుగా మీరు తయారవ్వాలి. క్రైస్తవులైన వాళ్ళు వెలుగైన వాళ్ళు, చీకటిలో ఉండే వాళ్ళు కాదు. చీకటిని మీ మనసు కింద కప్పెట్టదని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి మీరు వెలుగుకి సంబంధాలు, కాబట్టి మీరు వెలుగుని ప్రకాశింప చేయాలి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని ఒక వెలుగు అది నిజమైన వెలుగంట. అంటే అబద్ధమైన ఒక వెలుగు ఉంది,
కాబట్టి నిజమైన వెలుగైన క్రీస్తు వెలుగులో మీరు ప్రకాశించాలి. 4వ ప్రాముఖ్యమైనది ముగిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-21 వచనం చెప్తుంది, మీరు జ్ఞానములో మీరు నడవాలి, జ్ఞానంతో నడవాలి. దేవుని బిడ్డలారా, జ్ఞానముతో మనం నడవాలి. జ్ఞానం కలిగిన స్త్రీ లేకపోతే బుద్ధి కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుందంట. బుద్ధి లేని స్త్రీ తన ఇల్లుని కూలగొట్టుకుంటుందంట. కొంతమందికి సరదా కట్టినిల్లుని కూలగొట్టడానికి పెద్ద అవసరం లేదు. ఒక రాయేసి కొడితే గ్లాస్ పగిలిపోద్ది ఇల్లు. అయితే అదే గ్లాస్ మరలా కట్టడం అనేది ఎంత కష్టమో ఆలోచించుకోండి. ప్రేమని సంపాదించడం ఎంత కష్టమో దాన్ని దూరం చేసుకోవడం కూడా అంత కష్టం. పురుషుడికి స్త్రీలకు ఉన్న లక్షణం ఏంటంటే, మీరు జాగ్రత్తగా చూస్తే పురుషుడికి ఎదురు మాట్లాడితే ఇష్టపడరండి. నోటికి నోరిస్తే పురుషుడికి అస్సలు ఇష్టం ఉండదు. కొంతమంది ఇంట్లో ఎందుకు గొడవలు వస్తాయంటే, నువ్వు భోజనం చేసావా, ఏంటి అలా చేస్తుంటే, నువ్వు ఏంటి అలా చేస్తున్నావు అంటే వెంటనే కోపం పెరుగుతుంది అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము జ్ఞానవంతులుగా ఉండాలి. మీ మాటలో జ్ఞానవంతులుగా ఉండాలి, మీ జీవితంలో జ్ఞానవంతులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అది మాత్రం కాకుండా బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి చూసావు. బుద్ధి కలిగిన కన్యకలు దేవుని రాజ్యంలోకి ప్రవేశించారు. పెళ్లి కుమారుడితో ఆయన వాళ్ళు పోషించారు కానీ వాళ్ళు తిన్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు వాళ్ళు విడవబడారంట. కాబట్టి మీరు ఏ గుంపుకు చెందిన వాళ్ళు? బుద్ధి కలిగిన కుటుంబంని కట్టే యజమానుడిగా ఉండాలి, కట్టే స్త్రీగా ఉండాలి. దేవుని బిడ్డలారా, బుద్ధితో మీ చదువులో మీరు వర్ధిల్లాలి, బుద్ధితో మీకు దేవుడిచ్చిన ఉద్యోగంలో మీరు వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరు అన్ని విషయములో వర్ధలను ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరంలో మీరు ఫలించని పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ దేవుడు నేటి దినము నుంచి ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశీర్వాదాలు ఎంత గొప్పవంటే ఆయన పట్టజాలని విస్తారమైన ఆశీర్వాదాన్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడు ఈ తరము వారు చూడని అంత గొప్ప ఆశీర్వాదమని దేవుడు నీ మీద కుమరించాలని ఆశపడుతున్నాడు. సమీప కాలంలో ఆవిడని ఇంటికి వెళ్ళాను. ఆవిడ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం ప్రార్థన చేయమందంటే, అయ్యా గుమ్మము వేసుకునేలా గుమ్మం గురించి ప్రార్థన చేయండి అన్నది. ఆవిడ ఇంటికి ఒక గుమ్మం కూడా లేదు. ఒక గుమ్మం గురించి ప్రార్థన చేయమది. ఇంటికి స్లాబ్ ప్లాస్టింగ్ చేయలేదు, ఏమి చేయలేదు. అప్పుడు నేను గుమ్మం గురించి ప్రార్థన చేయనండి, ఈ గృహ ప్రవేశం అవ్వలాగినా ప్రార్థన చేస్తానన్నాను. చాలా మంది దేవుని అడిగినప్పుడు ఒక జ్ఞానంతో మీరు అడగరు. దేవుణ్ణి అడిగినప్పుడు జ్ఞానంతో మీరు అడగాలి. దేవుణ్ణి మీరు ఏదైతే అడుగుతున్నారో అది భవిష్యత్తుకి సంబంధమైనదిగా మీరు అడిగినట్లయితే దేవుడు మీ పట్ల అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు ఓడిపోయిన వాళ్ళుగా ఉన్నారేమో, అపజయం పొందిన వాళ్ళుగా ఉన్నారేమో, కుటుంబంలో ఓడిపోయిన వాళ్ళుగా ఉన్నారేమో, కుటుంబ సమస్యలో ఉన్నారేమో, అప్పుల గొడవల్లో ఉన్నారేమో, వ్యాధి పడకలో ఉన్నారేమో, దేవుడు నీ యొక్క చేతిని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈ సంవత్సరం ముందు ఒకవేళ నీ గర్భఫలం తెరవకుని ఉన్నారేమో, వచ్చే సంవత్సరంకి దేవుడు నీ గర్భఫలాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం ఉద్యోగం లేకుండా ఉన్నారేమో, వచ్చే సంవత్సరం ప్రవేశించక ముందే దేవుడు నీకు అద్భుతమైన ఉద్యోగం దయచేయబోతున్నాడు. ఎంతమంది డిఎస్సి రాస్తున్నారు, గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వచ్చే సంవత్సరంలో ఈ వాగ్దానము దేవుడు మీ పట్ల నెరవేర్చబోతున్నాడు. అలాంటి విశ్వాసంతో మీరు దేవుని దగ్గర కనిపెట్టడం మాత్రం కాదు, మీరు దాని కొరకై మీరు కష్టపడి ప్రయాసించాలి దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభువారు ఆయన సిలువలో ఆయన మీ కొరకై మరణించడానికి ప్రాముఖ్యమైన కారణం ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడానికి, నిన్ను నన్ను శ్రేష్టమైన వాళ్ళుగా చేయడానికి. కాబట్టి ఉదయ కాలమందు నీ పరిస్థితి ఎలాగున్నా, నీ వేదన ఎలాగున్నా, నీ దుఃఖం ఎలాగున్నా, యేసే నీ దుఃఖాన్ని ఆశీర్వాదంగా మార్చాలని ఆశపడుతున్నాడు. నీ యొక్క బాధని, వేదనని, శాపాన్ని దేవుడు దీవెనకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఒకసారి అందరం మీ కళ్ళు మూసుకుందాం. ఒక ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఆయన సింహాసనం ముందు మనం అందరమే కూడా వచ్చి ఉన్నాం. ఈ సమయం ముందు ఒకసారి అందరు కళ్ళు మూసుకుందాం. ఎవ్వరు అటు ఇటు చూడొద్దండి. ఇది జీవం కలిగిన దేవుని సమయముగా ఉన్నది. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించి చూడండి. ఒకవేళ ఈ సంవత్సరం నువ్వు ఫలించని పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు ఒక పనికిరాని వ్యక్తిగా మిగిలిపోయి ఉన్నావేమో, నువ్వు ఆలోచించిందంతా కూడా అపజయమైందేమో, నీ వ్యాపారంలో నష్టం వచ్చిందేమో, నీ కుటుంబంలో జయము లేని కుటుంబం, సమాధానం లేని కుటుంబంగా ఉన్నారేమో, గొడవల మీదకి గొడవలు, పోలీస్ స్టేషన్ పాలైపోయావేమో, లేకపోతే సంపాదించినంతా కూడా వ్యర్థమైపోయిందని ఆలోచిస్తున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినమందు ఆయన నీ జీవితాన్ని ఆస్వాదించాలని ఆశపడుతున్నాడు.
ఒకవేళ ఇంతవరకు నువ్వు ఫలించని పరిస్థితిలో ఉన్నావేమో, దేవుడు నిన్ను ఫలింప చేయాలని ఆశపడుతున్నాడు. బ్రదర్, ఈ సంవత్సరం దేవుడు నా కొరకు ఈ వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నాతోనే మాట్లాడాడు. అయ్యా, నేను అన్ని విషయంలో కోల్పోయాను. నేను అన్ని విషయంలో కోల్పోయాను, నష్టాన్ని చూశాను. అయ్యా, నా గురించి ప్రార్థన చేయండి. నేను దేవుని ఆశీర్వాదము వచ్చే సంవత్సరం నేను పొందుకోవాలి. ఇంతకు ముందు చూడని ఆశీర్వాదం దేవుడు నా కుటుంబానికి దయచేయాలి, నాకు దయచేయాలని వాళ్ళు మీరు ఒకసారి లెక్కి నిలబడండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఇంతవరకు ఫలించని వాళ్ళు, ఈ సంవత్సరంలో ఫలదర్పమైన జీవితం లేని వాళ్ళు, అనేక అప్పులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, గర్భఫలం లేని పరిస్థితి, వివాహం అవ్వకుండా పరిస్థితి, ఒకవేళ బాధల్లో ఉన్నావేమో ఒకసారి లెక్కి నిలబడండి. మనం అందరం కలిసి జీవం కలిగిన దేవుని దగ్గర మనం మొర పెడదాం. ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, అపజయములు ఉన్నారు, నష్టములో ఉన్నారు, వ్యాధితో ఉన్నారు, బలహీనతో ఉన్నారు, ఇంతవరకు నాకు ఉన్న ఆ యొక్క నిరీక్షణ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు, మీరు ఒకసారి లెక్సిపడండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఇంకెవరు ఉన్నారా? మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీరు ఒకసారి చేతులు పైకెత్తి జీవం కలిగిన దేవుని వైపు మీరు మొరపెట్టండి. దేవా, నన్ను ఆశీర్వదించు. అయ్యా, నన్ను ఆశీర్వదించు ప్రభా. రాబోయే 2015 సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా నా జీవితంలో చేయము. నేను పొందిన అపజయము, నష్టము, వ్యాధి, బలహీనత, కన్నీళ్లు ఈ సంవత్సరం ఆగిపోవాలయ్యా. వచ్చే సంవత్సరంలో ఒక నూతనమైన ఆశీర్వాదం నన్ను నడిపించు, ఒక నూతనమైన విజయంతో నన్ను నడిపించము. నా కన్నీటిని చూడండి అయ్యా, నా బాధని చూడండి. ఈ సంవత్సరం నా పిల్లలకి ఫీజు కట్టలేకపోయాను, ఈ సంవత్సరం నా యొక్క కష్టాలు మీరు చూడండి అయ్యా, నన్ను ఆశీర్వదించండి. మీరు మొరపెట్టినట్లయితే వెంటనే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆయన్ని ప్రార్థనని ఆలకించబోతున్నాడు. నీకు ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు ఈ రోజే చేయబోతున్నాడు. ఓ దేవుని బిడ్డలారా, దేవుని మొరపెట్టండి, దేవుని మొరపెట్టండి. ఎంతమంది అయితే లెక్చర్ పడారో బిగ్గరగా దేవుని మొరపెట్టండి, దేవుని మొరపెట్టండి, కన్నీటితో మొరపెట్టండి. దేవుడు అద్భుత కార్యము చేస్తూ ఉన్నాడు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని మీ పట్ల చేస్తున్నాడు. ఆయన్ని పిలిచినట్లయితే ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన్ని మొర్రపెట్టిన వాళ్ళకి ఆయన జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన పిలిచిన ప్రతి వారికి కూడా ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. నీకు ఈ దినమే, ఈ క్షణమందే ఆయన అద్భుత కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. ఒక తల్లి గారు ఉన్నారు, వాళ్ళ కుమార్తెకి ఇంతవరకు వివాహం చేయలేకపోతున్నారు. ఎన్నో సంబంధాలు వచ్చాయి, అన్ని కూడా వెనకబడిపోయినాయి. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ దేవుని బిడ్డ దేవునితో మాట్లాడుతున్నాడు. రాబోయే సంవత్సరంలో దేవుడు అద్భుతమైన అల్లుడిని నీ కుటుంబానికి దేవుడు దయచేయబోతున్నాడు. నువ్వు ఊహించని పరిస్థితిలో, నువ్వు ఆలోచించలేని స్థాయిలో దేవుడు నీకు అద్భుత కార్యం చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒక బ్రదర్ చిన్న బిజినెస్ చేస్తున్నావు, ఒక చాలా చిన్న బిజినెస్ చేస్తున్నావు. నువ్వు అమలాపురం టౌన్ లో చిన్న వ్యాపారం నేను చేస్తున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. రాబోయే సంవత్సరంలో ఒక పెద్ద వ్యాపారస్తుడిగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఒక నూతనమైన విధానములో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నూతనమైన త్రోవలు, ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. జ్ఞానముతో నీ యొక్క వ్యాపారం అభివృద్ధి పరుచుకోవాలని దేవుడు నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నీ బిడ్డలకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను. రాబోయే సంవత్సరంలో డిఎస్సి రాసే వాళ్ళని ప్రత్యేకంగా మీరు గుర్తు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. గ్రూప్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ గురించి ప్రత్యేకంగా మీరు గుర్తు చేసుకోమని చెప్తున్నాను. అయ్యా దేవా, ఇక సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు గుర్తు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరంలో ప్రియుల్ని కోల్పోయిన వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త, భార్య, బిడ్డల్ని, లేకపోతే తల్లిదండ్రుల్ని, బంధువుల్ని కోల్పోయిన కుటుంబాలు ఉన్నట్లయితే వాళ్ళని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాలకి మీరు సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇక మధ్యాహ్న కాల సంబంధం ప్రతి వారిని కూడా మీరు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా. అందరూ లెక్స్ పెడదాం, అందరూ లెక్స్ పెడదాం. ఒకసారి మనం బిగ్గరగా దేవుడిని మనం స్తుతిద్దాం. కూర్చున్న వాళ్ళు అందరూ లెక్స్ పడండి. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా దేవాన్ని 2015 సంవత్సరం సిద్ధంగా ఉన్నాను, నన్ను పరిశుద్ధపరచము. 2015 సంవత్సరం ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా నన్ను ఆశీర్వదించమని దేవుని మొర్రపెట్టండి. ఆయన ఇప్పుడే నీ పట్ల అద్భుతం చేస్తున్నాడు. ఆయన ఇప్పుడే నీ పట్ల అద్భుతం చేస్తున్నాడు. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇప్పుడే అద్భుతం చేస్తున్నాడు. దేవా, నా యొక్క మెత్తైన మార్గాలన్నింటినీ సరళపరచమని అడగండి. దేవుని అడగండి. దేవుని బిడ్డలారా, నీ బిడ్డల పేరు చెప్పి ప్రార్థన చేయండి. దేవుని ఆలయంలో నీ బిడ్డల పేరు చెప్పి ప్రార్థన చేయడం ఒక ఆశీర్వాదం.
నీ భర్త గారి పేరు చెప్పి ప్రార్థన చేయి, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం పేర్లు చెప్పి ప్రార్థన చేయండి. వెంటనే దేవుడు అద్భుత కార్యం చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రియమైన యేసయ్య మీకు వందనాలు. అపజయముతో జీవిస్తున్న కుటుంబాల్ని, కష్టాలు, బాధలు, శ్రమలు, వేదంతో ఆ యొక్క ప్రభా కుటుంబ గొడవలతో, కోర్టు గొడవలతో, పోలీసులు ప్రభా ఉద్యోగం లేని పరిస్థితుల్లో వ్యాధి బలయంతో ఉన్న వాళ్ళని వెంటనే మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. నేటి దినం నుంచి వాళ్ళు ప్రతి రకమైన అపజయము ఒక జయముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నీ బిడ్డల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం మొదలుకొని నీ బిడ్డలకి ప్రభా యుగ సమాప్తి వరకు నీ ప్రత్యేకమైన ప్రసన్నత, నీ అనుభవాన్ని నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. రాబోయే 2015 సంవత్సరం ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా దీవించమని యేసు అధికారం గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.